హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. శంకర్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు హీరోగా అప్పట్లో భారతీయుడు మూవీ వచ్చింది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ సినిమా వచ్చిన 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 సీక్వెల్ తీశారు సార్. మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం. మరి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయిందా లేదా? మీరు రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పట్ల? భారతీయుడికి భారతదేశం పట్ల ఏమాత్రము అవగాహన లేదు, కనీసం అధ్యయనము లేదు. అటువంటి అంటే భారతదేశం గురించి కానీ ప్రపంచ పోకడ గురించి కానీ ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి చాలా అమాయకంగా చేసేటువంటి హత్యాకాండే ఈ సినిమా. అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. రెండోది, ఇది అవినీతి మీద తీసినటువంటి సినిమా అనే విషయం అందరికీ తెలుసు. అది లంచగొండితనము, అవినీతి ఇవి ప్రాతిపదికన మనం భారతీయుడు చూసాం. దాదాపు ఇది కూడా అదే కంటెంట్, అంతకుమించి ఏం లేదు. దానిలో ఉన్నటువంటి ఒక ఎమోషన్ పండిందామని దీనిలో ట్రై చేశాడు. అంటే తండ్రి కొడుకు మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది దానిలో. అవినీతి పరుడైనటువంటి కొడుకుని తండ్రి ఎలా చూస్తాడు, అలాగే ప్రస్తుత సమాజంలో అవినీతి సాధారణం అయిపోయింది. ఈ తండ్రి ఈ కాలానికి తగినవాడు కాదు అని కొడుకు అనుకోవడం, కొడుకుని కంట్రోల్ చేయకుండా మనం మిగిలిన సమాజాన్ని కంట్రోల్ చేయలేము అనే ఉద్దేశంతో కొడుకుని చంపేసేదాకా వెళ్ళినటువంటి తండ్రి కథ అది. దాంట్లో ఒక ఏకసూత్రత ఉంది, ఒక కంటిన్యూస్ ఎమోషన్ ఉంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ కంటిన్యూస్గా అది నడుస్తుంది, జనాలకు రిజిస్టర్ అవుతుంది. దీనిలో చాలా విషయాలు పట్టుకొచ్చి గందరగోళపరిచాడు డైరెక్టర్ శంకర్. అంటే తండ్రుల అవినీతిని ప్రశ్నించేటువంటి పిల్లలు, చిన్న చిన్న రివర్సల్ తీసుకున్నాడు దానికి దీనికి. అంటే ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో చైతన్యం వెల్లివిరుస్తోందని, ఈ సామాజిక మాధ్యమాల్లో చైతన్యవంతులైనటువంటి యువత దీన్ని తమ జీవితాల్లోకి అన్వయించుకుని తమ పేరెంట్స్ చేసేటువంటి తప్పులను ఎత్తి చూపి వాళ్ళని శిక్షించేలాగా కృషి చేద్దామనేటువంటి ఒక నిర్ణయంతో ముందుకు కదిలి కుటుంబాల్లో జరిగినటువంటి ఒక అంటే వీళ్ళు చేసినటువంటి పని ద్వారా అవినీతి పరుడైనటువంటి తండ్రిని కొడుకు పట్టించేస్తే ఆ కుటుంబం చాలా చిన్నాభిన్నం అయిపోయి తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయి మనం రైట్ రూట్లో వెళ్తున్నామా రాంగ్ రూట్లో వెళ్తున్నామా అని చిన్న కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మొదలయ్యి ప్లీజ్ కమ్ అన్నటువంటి యూతే భారతీయుడిని బాబు నువ్వు వెళ్ళిపో అంటారు. ఇది చాలా ఉద్యమాల్లో జరిగేదే. ఉద్యమం ప్రారంభించేటప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యమం ప్రారంభించినప్పుడు ఉద్యమకారుల్ని చాలా హక్కున చేర్చుకుంటారు ప్రజలు. ఎప్పుడైతే నిర్బంధం పెరిగిందో, నిర్బంధం తీవ్రతరం అయిపోయిందో ఉద్యమకారుల్ని వెళ్ళిపోండి అని కూడా ప్రజలే అడుగుతారు. ఇది నగ్న సత్యం, ఎవరు కాదనలేని సత్యం. ఉద్యమాలతో పరిచయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసిన విషయం. అల్లూరి సీతారామరాజును కూడా ఆ రోజున మన్యం ప్రజలు ఆయన ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్లను చంపిన తర్వాత వచ్చినటువంటి నిర్బంధం తట్టుకోలేక దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు జనాలు. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది ఈ కథలో కూడా. అలా అంటే తిరిగి ఆ జనాల్ని అవినీతి మీద పోరాటంలోకి ఎలా కలుపుకొని వెళ్ళాడు అనేది 3వ భాగంలో చూపిస్తానని చెప్పి కంక్లూడ్ చేస్తాడు శంకర్ గారు. అయితే ఈయన ఎన్ని భాగాలైనా తీయచ్చు ఇలాగే. కానీ అసలు అవినీతికి మూలం ఏమిటి, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, అలాగే రాజకీయము వ్యాపారము కలగలిసిన సందర్భంలో రాజకీయ అవినీతి చూస్తున్నాం, మనం స్కాములు చూస్తున్నాం. అలాగే పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు అమ్ముడిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కాబట్టి వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, అసలు అవినీతికి వ్యాపారానికి ఉన్నటువంటి లింకు కన్జ్యూమరిజం అనేది అవినీతిని ఎలా ప్రమోట్ చేస్తుంది, ఈ మౌలిక విషయాలు ఏవీ పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలోబడినట్టు లంచం తీసుకోవటమే అవినీతి అనే పాత కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే నడిపాడు. నిజానికి లైజానింగ్ అని కొత్త పదం వచ్చింది. లైజానింగ్ అంటే అవతల వాళ్ళకి బాబు మీరు మాకు సహాయం చేస్తే మీకు ఏమి ఇవ్వమంటారో చెప్పండి అది ఇస్తామని
చాలా కార్పొరేట్ కంపెనీలకు లైజానింగ్ ఆఫీసర్లు ఉంటారు. లంచం అనేది లైజానింగ్గా మారిపోయినటువంటి ప్రపంచంలో ఇంకా లంచగొండితనము, లంచము, అలాగే కూరలు తీసుకెళ్లే సంచిలో కింద కట్టలు పెట్టుకుని తీసుకెళ్లేటువంటి ఉద్యోగులు, వీటి మీద సినిమా నడిపే ప్రయత్నం చేశాడు. రెండోది, మార్కెట్ ఎకానమీలో అవినీతి ఎలా ఉంటుంది అనే విషయంలో స్పష్టత లేదు. భారతీయుడికి స్పష్టత లేదు. భారతీయుడికి స్పష్టత లేదంటే డైరెక్టర్కి అంతకంటే స్పష్టత లేదు. ఇది రెండు విధాలుగా జరగాలి. ఒకటేమో ఆయన ఈ వ్యవస్థ అంతా అవినీతిమయం అయిపోయింది కాబట్టి దీన్ని కాపాడాలి అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి అనుకుని ఉండొచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం చూసాం ఇలాంటి డ్రామాలు. యూపీఏ రెండోసారి యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి మీద చాలా పెద్ద చర్చ జరిగింది. అలాగే అవినీతి పరులను వెనక్కి లాక్కురావాలన్నారు. విదేశాలకు పారిపోయినటువంటి మాల్యా లాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ తీసుకురావాలన్నారు. అలాగే అక్కడ విదేశీ బ్యాంకుల్లో నల్లధరాన్ని దాచుకున్నటువంటి నల్ల కుబేరుల జాబితా అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ అనౌన్స్ చేశారు. అన్నా హజారే గారు, కేజ్రీవాల్ వీళ్ళందరూ నిరాహార దీక్షలు కూర్చున్నారు అక్కడ జంతర్ మంతర్ దగ్గర. అవినీతి మీద పెద్ద స్థాయిలో ఉద్యమం. చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతు ప్రకటించి హడావిడి చేశాడు. ఇంత హడావిడి చేసిన తర్వాత ఏం జరిగింది అనేది చూసాం. ఏమీ జరగల, ఎవరిని తీసుకురాలేదు. ఆ నల్ల కుబేరుల జాబితా ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. అంటే యూపీఏ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించటం కోసం అవినీతి డ్రామా ఆడేసి తాము గెలిచిన తర్వాత దాన్ని తీసి తల కింద పెట్టుకుని పడుకున్నారు పాలకులు. అంటే అవినీతి అనేది ఎలా జరుగుతుంది, అసలు ఎలా ఈ కుంభకోణాలు జరుగుతాయి, ఈ డబ్బులన్నీ ఒక చోటకి ఎట్లా చేరుతాయి, వీటికి సంబంధించి పొలిటికల్ పార్టీలకు నిధులు ఎలా సమకూరుతున్నాయి, ఇలా చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్టు. వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఇదేదో ఆఫీసుల్లో పర్మిషన్కి లంచం తీసుకునే వాళ్ళ మీద ఇంత సినిమాలు తీసి, రెండోది అసలు ఈ సినిమా రిలీజ్లోనే ఒక అవినీతి ఉంది. అది వాంటెడ్గానే చేసుంటారు వాళ్ళు. అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 30 నుంచి 50 కోట్ల లోపు డీల్ జరిగింది సురేష్ మూవీస్ వాళ్ళకి. ఈ సినిమాకు కూడా మళ్ళీ రేట్లు పెంచి అమ్మారు. 500 రూపాయలు ఐమాక్స్లోను, మల్టీప్లెక్స్లోను, అలాగే ఇక్కడ 250 రూపాయలు నుంచి 300 వరకు సింగిల్ స్క్రీన్స్లోను టికెట్లు అమ్మారు. అది ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు వాళ్ళు? అది అవినీతే కదా. అంటే జనంలో ఉన్నటువంటి క్రేజ్ని సొమ్ము చేసుకోవడం కోసం, ఆ సినిమా మీద ఉన్నటువంటి ఒక కోరిక, ఆ సినిమా చూడాలి అనేటువంటి, పాత సినిమా హిట్ అయిన పరిస్థితుల్లో ఈ సినిమా చూడాలి అనేటువంటి కోరిక జనంలో ఉంటుంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుందామని నువ్వు టికెట్లు రేట్లు అడ్డంగా పెంచి పడేసి, ఇప్పుడు కల్కికి పెంచారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏదో భారీ బడ్జెట్ పెట్టారు, 600 అని చెప్తున్నారు, కానీ అంత కాదు, అది 200 కోట్ల లోపే పెట్టారు. 600 కోట్లని ఆయన ఒక డ్రామా అంటే టికెట్ల రేట్లు పెంచుకున్నాడు అశ్విని దత్తు. వీళ్ళు ప్రాంతీయ హక్కులు కొనుక్కుని వీళ్ళు కూడా రేట్లు పెంచేసి జనాల మీద దాడి చేస్తే అలాగే ఇది అవినీతే కదా. మరి ఇలాంటి వాళ్ళ మీద సినిమాలు తీయడా శంకరు అనేటువంటి ప్రశ్న. అంటే అవినీతికి సంబంధించి వాళ్ళు చేస్తే నీతి, ఊళ్ళో వాళ్ళు చేస్తే అది కూడా. ఊళ్ళో వాళ్ళు అంటే వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి జోలికి వెళ్ళలేదు చాలా తెలివిగా ఆయన. అన్నా హజారే గారి నిరాహార దీక్ష, ఆ టైంలో నల్ల కుబేరుల జాబితా, అవినీతి మీద చర్చ ఎలాగైతే పాల పొంగులాగా లేచి పడుకుందో, నీళ్లు చల్లగానే, నీళ్లు చిలకరించగానే పాల పొంగు కిందకి వెళ్తుంది. ఇది కూడా అలాంటి సినిమానే. ఏ రకమైనటువంటి మౌలిక సమస్యల్ని ఈయన తడమలేదు. తడమకుండా అలా ఏదో సినిమా తీశాడు. చాలా వరకు జనాలకి అంటే నిరుత్సాహం కలిగించింది. ఏమిటి సినిమా, ఏం చూస్తున్నాము, ఏం జరుగుతోంది అనేది కన్ఫ్యూజన్గానే నడిచింది సినిమా అంతా. చాలా గందరగోళం ఉంది, డైలాగుల్లో గందరగోళం ఉంది, క్లారిటీ లేదు. ఈ డైరెక్టర్ గారే చాలా స్పష్టంగా అర్థమయ్యే పద్ధతిలో సినిమా తీశారు. శంకర్ భవిష్యత్తులో అంటే ఆయన మొదటి నుంచి కూడా ఏదో చిన్న సామాజిక సమస్య పట్టుకుని దాన్ని ఏదో అద్భుత రసాన్ని మేళవించి అదేదో జానపద సినిమా శైలిలో తీస్తాడు. అదే ఆయన స్టైల్. అది అయిపోయింది, దానికి రోజులు చెల్లినాయి.
కాలం చెల్లిన పద్ధతి అది. అదే ఆయనకు అర్థం కావాలి. అంటే పాన్ ఇండియా సినిమా అనే ఉద్దేశంతో భారీగా తీసేస్తే గుజరాత్లో ఒక మర్డరు, పంజాబ్లో ఒక మర్డరు, ఢిల్లీలో ఒక మర్డరు పెట్టేస్తే ఇది పాన్ ఇండియా సినిమా అయిపోతుంది అనే పద్ధతిలో వెళ్ళాడు ఆయన. ప్రతి చోట తండ్రుల అవినీతిని పట్టించే పిల్లలే, ఆ పిల్లల మీద కక్ష కట్టే తల్లిదండ్రులు. దాన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళొచ్చు. నిజానికి అక్కడ వరకే కన్ఫర్మ్ అయ్యి కథనై అసలు అవినీతిని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని ఆ తల్లిదండ్రులు లేకపోతే ఆ తండ్రి కొడుకును కూర్చోబెట్టి మాట్లాడే పద్ధతి, అక్కడి నుంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక అద్భుతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే సిద్ధార్థకి సముద్రఖనికి మధ్య. నువ్వు చాలా కోరికలు కోరేవాడు చిన్నప్పటి నుంచి, సింగపూర్ నుంచి అదేదో వీడియో గేమ్స్ కావాలంటే తెప్పించాను, అవన్నీ ఊరికనే వచ్చినాయా, నేను ఎక్కడో చోట డబ్బులు పట్టుకొస్తున్నాయి కదా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఏజ్ కూడా లేని టైంలో నీకు RX 100 కొనిపెట్టాను నేను, అవన్నీ నా స్థాయి ఉద్యోగికి సాధ్యమయ్యేవేనా అని ఒక సీన్ పెట్టాడు. బాగానే ఉంది అది. కానీ నువ్వు అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో నాకు అవి కొనిపెట్టావని తెలిసి ఇప్పుడు బాధపడుతున్నాను అంటాడు ఆ కొడుకు. అంటే అవినీతి మీద చాలా అద్భుతమైన స్టడీ చేసినటువంటి వ్యక్తిగా చూపిస్తారు అతన్ని. అతను అనాల్సిన మాట కాదు అది. అంటే ఆ మాట ఏమని ఉండాలి, అతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తండ్రి ఆవేదనని. అంటే కన్జ్యూమరిజం అనేది ఎలా అవినీతిని ప్రమోట్ చేస్తుంది, పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది మార్కెట్, పిల్లల నుంచి తల్లిదండ్రుల మీద ఎలా ప్రెజర్ పెడుతుంది, ఎలాంటి అవినీతి చేయిస్తుంది, కొనుగోలుదారులుగా మార్చి మనిషి రోజుకి ఇంత ఖర్చు పెట్టకపోతే కుదరదు, మార్కెట్ని సంతృప్తిపరచని మతాలని కూడా చంపేస్తుంది మార్కెట్ అనే లెవెల్ డిస్కషన్ చేయదగ్గ సీన్ అది. దాన్ని చాలా పేలవంగా తేల్చేసి వచ్చిన డైలాగ్తో, నువ్వు అవినీతి చేసిన సంపాదన అని తెలిస్తే నేను అవన్నీ ముట్టుకునేవాడిని కాదు అని 1950 నాటి సినిమాల్లో డైలాగ్ పెట్టేసి ఏం ఆలోచిస్తున్నాడు ఆయనకు? అసలు సమాజం గురించి ఏమన్నా అవగాహన ఉందా? ఆ హీరోకి ఏమైనా అవగాహన ఉందా? అందులో నటించిన నటీనటులకు ఏమైనా సమాజం పట్ల అవగాహన ఉందా అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి భారతీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సమాజం ప్రపంచ పోకడ, మార్కెట్ ఎకానమీ